మాస్టర్ కోసం చెర్లపల్లి జైలుకి వెళ్లారట పవన్ కళ్యాణ్. జానీ మాస్టర్ పైన జరుగుతున్నదంతా కూడా పగ అని, ఇందులో అసలు ఏమాత్రం నిజం లేదని, జానీ మాస్టర్ పై కావాలనే కుట్ర పన్నారని కొంతమంది అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కి సంబంధించి నిజానిజాలు తెలుసుకోవడానికే జైలుకి వెళ్లారట పవన్ కళ్యాణ్. అసలు ఏం జరిగింది? ఇన్ని రోజులు తనతో ఉన్నటువంటి సృష్టి వర్మ ఇప్పుడు మాత్రం ఎందుకు అలా చెప్తోంది? 100% నిజానిజాలు ఇవే అంటూ చాలా మంది బయట పెడుతున్నటువంటి విషయంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా అయితే అందరూ ఉన్నారు. అయితే జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి వల్ల మరి ఇప్పుడు తను కావాలనే వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని, జనసేనకి చెడ్డ పేరు తీసుకురావడానికే జానీ మాస్టర్ పై బురద చల్లే కార్యక్రమాలు చేస్తోంది. ఎలాంటి చెడు అలవాటు లేదు. ఆడవాళ్ళని అందరి ముందనే అరుస్తారు. ఒకవేళ తను చెడ్డవాడైతే సైలెంట్ గా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరి ముందర అమ్మాయిలతో మరి అబ్బాయిల కంటే రూడ్గా బిహేవ్ చేసే వ్యక్తి ఎలా అలా ఉంటారంటూ కొంతమంది ఆయన సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై అసలు విషయం తెలుసుకోవాలని, నిజంగానే ఆయన తప్పు చేస్తుంటే శిక్ష పడేందుకు ఖచ్చితంగా తానే అందరికంటే ముందుంటానని, లేదంటే తనకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానంటూ చాలా మంది వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా అసలు విషయం తెలుసుకోవడానికే జైలుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. తన కుటుంబ సభ్యులతో తను కలిసి ఉండడమే కాదు, మరి తనకి ఎంతో విలువనిస్తారని, అలాంటి వ్యక్తి ఇంత తప్పు చేశారంటే నమ్మడం కొంచెం కష్టంగా ఉంది. ఒకవేళ తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు అంటూ జైలుకు వెళ్లి జానీ మాస్టర్ దగ్గర అసలు విషయం తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ వెళ్లినట్టుగా అయితే తెలుస్తోంది.